సిద్దిపేట జిల్లాలో చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. పాలనా సౌలభ్యం కోసం ప్రజలకు అనువుగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో ప్రజా సంకల్ప దీక్ష చేపట్టారు. రెవెన్యూ సంబంధ సమస్యల పరిష్కారం కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారని జేఏసీ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట, గజ్వేల్ తరహాలో చేర్యాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేర్యాల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పాలన సాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజల బాగోగుల కోసం చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలి అన్నారు. ప్రజా సంకల్ప దీక్షా శిబిరాన్ని సందర్శించి జేఏసీ నేతలకు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. రెవెన్యూ డివిజన్ చాలా అవసరం. మనకు రెవెన్యూ డివిజన్ లేకపోవడం వల్ల మనకు ఇప్పుడు ఆర్డీఓ కొరకు ఎక్కడికి పోతున్నాం, చేర్యాల వాళ్ళేమో సిద్దిపేట పోతున్నారు, మద్దూరు వాళ్ళేమో హుస్నాబాద్ పోతున్నారు, డిఎస్పీ కలవాలంటే ఏసీబీ కలవాలంటే ఇక్కడేమో ఇక్కడ వాళ్ళేమో సిద్దిపేట పోతున్నారు, మద్దూరు తునిమెట్టినేమో హుస్నాబాద్ పోతున్నారు, ఎలక్ట్రిసిటీ కావాలంటే గజ్వేల్ పోతున్నాం, ఇంకొకటి కావాలంటే సంగారెడ్డి కూడా పోతున్నాం. మనం ఇంకో ఇన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాబట్టి మనోళ్ళందరూ కూడా మేమంతా కూడా కూర్చుండి మరి ఏదో రకంగా మన ముఖ్యమంత్రి అయితే మన మీద కోపంగా ఉన్నాడు. ఎందుకంటే ఒక మంచి నాయకుడిని ఓడగొట్టిండ్రు. వీళ్ళకి ఏం అర్థమైనట్టు మరి ఎప్పటికీ ఇది కాంగ్రెస్ గడ్డ. మరి బీఆర్ఎస్ మొత్తం మోసాలే చేసిండు. అయినా కానీ మరి బీఆర్ఎస్కి ఎట్లా ఓట్లు పడ్డాయి అక్కడ అని చెప్పి ముఖ్యమంత్రి వారు మాత్రం మన మీద ప్రేమ పోయింది. మన ముఖ్యమంత్రి గారి ప్రేమను చొరగొనలేదు.